అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఈరోజు మనం ఒక రంగు గురించి మాట్లాడుకుందాం. అలాగే. ఆ రంగు ఏంటంటే నలుపు నారాయణ మెచ్చు అని అందరికీ తెలిసిందే. నిజంగా ఆ నలుపు రంగు ఆ తెల్ల వాళ్ళకైనా అందంగా ఉంటారు, కళగా ఉంటారు. నలుపు ఉన్న వాళ్ళైనా నలుపు బట్టలు వేసుకుంటే చాలా కళగా ఉంటారు. కానీ నల్లబొట్టు పెట్టుకోకూడదు. ఇద్దరం ఈరోజు నల్ల చీరలే కట్టుకున్నాం, ఇద్దరం నల్లబొట్టు పెట్టుకున్నాం. తర్వాత అనుకున్న వాళ్ళు రకరకాలుగా అనుకున్నా. అంటే ఎందుకు అంత ఒకలాంటి సెంటిమెంట్కి వెళ్ళిపోతారమ్మా? నలుపు అనేది మాత్రం వద్దు. కొందరు ఉంటారు చిన్న డాట్ వచ్చిన శారీలో తీసుకోరు, ఎందుకంటే బ్లాక్ వచ్చింది. నలుపు నారాయణే మెచ్చినప్పుడు మనకేంటి, అది బాగుంది కదా. అఫ్ కోర్స్ ఇది మనకు నచ్చిందని చెప్పటంలా, కానీ దీని వాస్తవాలు చెప్పండి అని. అంటే మన ఇద్దరు నల్లచీర కట్టుకున్నామని అంటున్నావా? అంతే కదా, మనకు నచ్చింది, మనకు నలుపు అలాంటి సెంటిమెంట్లు లేవు. అసలు మనిషికి నలుపుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇది మనిషికి నలుపుక. మన మన జుట్టు పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది. అవును, మన కళ్ళల్లో కనుపాపలు నలుపు. అవును, ఐబ్రోస్ నలుపు. అన్ని మనము ఇంత మన అమ్మ చిన్నప్పుడు మన పుట్టినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు స్నానం చేయించి అంతా చేసిన తర్వాత నలుపు బొట్టు పెడతారు. ఇంత పెద్ద బొట్టు అదేదో ఏదో చేసేవాళ్ళు వాళ్ళు. దాన్ని దాంతో ఇంత పెద్ద బొట్టు నలుపు బొట్టు పిల్లలకి పెట్టేవాళ్ళు. మరి ఎర్ర బొట్టు ఎందుకు పెట్టకూడదు? దిష్టి చుక్కకి నలుపే. మరి ఇంత మనిషికి ఎటువంటి అపకారము కలగకుండా ఆపగలిగే శక్తి దేనికి ఉంది? నలుపుకుంది. అది నేను కూడా వింటాను. అసలు నల్లచీర ఎందుకు కట్టుకున్నారు, నల్లబొట్టు పెట్టుకోవద్దు, నన్ను చాలాసార్లు నల్లబొట్టు పెట్టుకోవద్దు అనేసి నేను జియర్గా రాష్ట్రానికి ఎక్కువ వెళ్తా ఉంటాను కదా. నా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వచ్చిన వాళ్ళు కూడా అడుగుతారు, ఎందుకు మన నల్లబొట్టు పెట్టుకున్నాం, ఇక్కడ ఆశ్రమంలో నల్లబొట్టు పెట్టుకొని రాకూడదు అంటే, ఎవరు నాతో స్వామి ఎప్పుడు అనలేదే అని అంటాను నేను. ఆయన ఎప్పుడు ఏమీ అనలేదు, నల్లబొట్టు ఎందుకు పెట్టుకున్నా, నామాలు ఎందుకు లాక్కోలేదు, అసలు వారు ఎప్పుడు ఏమీ అనరు. అవన్నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాట్లాడే మాటలు. మరి నలుపు అంటే నువ్వు వద్దు అనర్థం అని అనుకున్నప్పుడు కళ్ళల్లో కనుపాపలు కూడా పీకి పడేయాలి కదా. ఆ జుట్టు కూడా రంగెందుకు వేసుకుంటావు? రంగు జుట్టు నల్లగా ఉండాలి, తెల్ల జుట్టు ఉంటే నీకు పనికి రాకపోయా, అప్పుడు తెలుపు ఎందుకు పనికి వచ్చింది నీకు? అది పనికి రాలేదని చెప్పి నలుపు ఎందుకు వేసుకుంటున్నావు? జుట్టుకి అందమనే కదా. అంతే కదా. మరి అందమైన దాన్ని ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు? ఇంకొకటి కూడా రాదా, నేను చాలా సార్లు విన్నాను, మన పెద్దవాళ్ళు ఎవరికైనా బట్టలు పెట్టాలన్నప్పుడు చీరలు కానీ ఏమైనా పెడతాం కదా వాళ్ళకి వచ్చినప్పుడు, దాంట్లో నలుపు చిన్న చారు వచ్చినా కూడా అయ్యో నల్ల చీర జారు వచ్చేసి తీసేసే చీర అని అంటారు. నాకు అర్థమయ్యే చచ్చేది కాదు అసలు, ఎందుకు ఇట్లా అంటారు అని. ఒకటి ఏంటంటే, ఇంకోటి కూడా నలుపు అనేది దుఃఖానికి ఇది అని కూడా ఇప్పుడు ఉంటుంది. నల్లగా చీర కట్టుకున్న విషాదానికి అది రూపం అని వాళ్ళ ఫీలింగ్. విషాదానికి గుర్తు అది. దానికి ఏం గుర్తు? ఇప్పుడు మరి చచ్చిపోతే ఎవరు తెల్ల బట్టలు వేసుకొని పోతున్నారు కదా బంధువులు అంతా. నేను చాలా చూసి హిందీ వాళ్ళు, వీళ్ళు కానీ మన వాళ్ళు కానీ వైట్ డ్రెస్ వేసుకొని పోతారు. మరి అది విషాదం అన్నప్పుడు నలిపేసుకొని పోవాలి కదా. నువ్వు సంతోషపడుతున్నావు వాడు చచ్చిపోయినాడు అని చెప్పి తెల్ల బట్టలు వేసుకొని వెళ్తున్నావు కంబడి. నాకు కూడా ఇది ఒక ప్రశ్న రూపంగానే ఉంటది, ఎందుకు నలుపుని ఇలా అంటారు. కానీ నల్ల చీర కట్టుకోవడానికి ఇష్టము, నల్ల బొట్టు పెట్టుకోవడానికి ఇష్టము, జుట్టుకు నల్ల కలర్ వేసుకోవడం ఇష్టము, అన్ని నలిపే కావాలా. కానీ ఏదన్నా జరిగినప్పుడు మాత్రం నలుపు వేసుకోవద్దు, సంతోషానికి అది విరుద్ధం నలుపు అని అంటారు వాళ్ళు. నాకు తెలియలే అది సంతోషానికి ఎందుకు విరుద్ధం అనుకుంటా నేను. చీకటి నలిపే కదా. రాత్రి అవడం మొదలు పెట్టిందంటే చీకటి, అది నలిపే. చీకటి ఎప్పుడు రాత్రి అవుతుంది, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు ప్రశాంతంగా పడుకుని నిద్రపోదాం అనుకుంటున్నాం. చీకటి నువ్వు ఆహ్వానిస్తున్నావు కదా. మరి ఎందుకు నలుపు చెడ్డగా అవుతుందో నాకు కూడా ఇప్పటి వరకు అంతుపట్టాలి. ఇన్ని మంచి చేసే నలుపు ఎందుకు అంటున్నారు? శుభకార్యాలకు నలుపొద్దు, కానీ నల్ల జుట్టు వేసుకొని పోవచ్చు శుభకార్యానికి. మరి అంతే కదా, శుభకార్యానికి పోయినప్పుడు మరీ చూసుకొని జుట్టు వేసుకుని రంగులు వేసుకొని పోతాం, తెలంగాణ కనబడకూడదు అని చెప్పేసి. అది పనికి వస్తుంది. వ్యవ్యంగా మాట్లాడుతున్నది కాదు, అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం ఆ బ్లాక్ కి, కానీ అక్కడికి వచ్చేసరికి పక్కన పెడుతున్నారు. అది నాకు కూడా ప్రశ్నార్థకం అన్నమాట. కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే పుట్టినప్పటి నుంచి ప్రతి
ప్రతి ఒక్కరికి నల్ల చుక్కతోనే స్టార్ట్ అవుతుంది. బిడ్డలకు దిష్టి తగులుతుందండి. అంటే దిష్టికి ఎవరికైతే అపకారం జరుగుతుంది దానివల్ల అన్న దానికి ఇప్పుడు నలుపుని అడ్డం పెడుతున్నాం కదా, అవును. బొట్టు పెడుతున్నారు. నా అమ్మ బొట్టు పెడుతుంది, కాటిక పెడుతుంది, అరికాలకు నల్ల చుక్క పెడతారు, దారం కాళ్ళకి దారం నల్ల దారం కట్టుకోమంటారు దిష్టి తగలకుండా. ఇవన్నీ పనికొచ్చినవి నీకు శుభకార్యాలు అదొక్కడే ఎందుకు పనికి రావడం లేదు అనేది నాకు అనిపిస్తుంది. నిజంగా అది ఏందో మరి అర్థం కాదు. అంత నారాయణుడే మెచ్చినారు. అంతే కదా, నలుపు నారాయణుడు మెచ్చు. నల్లగున్నాడని మనం ఇట్లా అంటాం, నల్లగుందని అంటాం, కానీ నలుపులో కూడా ఎంత అందం ఉంటుంది. కొంతమంది ఎంత చక్కగా ఉంటారు, వాళ్ళే కలగా ఉంటారు. తెలుపున్న వాళ్ళకన్నా నలుపున్న వాళ్ళలో కళ ఎక్కువ ఉంటారు, నల్లగా ఉన్న వాళ్ళు కూడా. కొంత పిల్లలకు కూడా ఎట్లా అంటే బ్లాక్ గా ఉన్నాం అని అట్లా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. నల్లపిల్ల అని ఎగతాలు చేయటము, కర్రీ అట్లా అన్నం వల్ల వాళ్ళకి లేకుండా మనం పుట్టిస్తాం వాళ్ళ మీద. వాళ్ళకి అది వాళ్ళకి అది ఏం తేడా తెలియదు. మనమే నల్లగుంది, బాగలేదు కదా నల్లగుంది, పెళ్లికి పెళ్లి చూపులకు పోతే పిల్ల నల్లగుందేంటి. కానీ నేను అన్నట్టు ఏంటంటే యాక్చువల్ గా మనం బాగా చూసుకుంటే నలుపులో ఉన్న వాళ్ళు చాలా కళగా ఉంటారు. ఇప్పుడు బ్లాక్ డ్రెస్, బ్లాక్ శారీ, బ్లాక్ షర్ట్ ఎవరికైనా అది బాగా సూట్ అవుతుంది. ఆ నలుపుకి అంత పవర్ పవర్ ఉంది, ప్రాముఖ్యత కాదు, పవర్ ఉంది కాబట్టే నీకు దృష్టిని ఆపగలుగుతుంది నల్లబొట్టు అని అంటే పిల్లలకి. పవర్ ఉన్నట్లే కదా దాంట్లో. ఏదో భగవంతుని యొక్క ఇది శక్తి ఏదో దాంట్లో ఉండడం వల్లనే మనకు దృష్టి తగలకుండా ఆపగలుగుతుంది. మరి అంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కటి, కాకపోతే మేము ఎవరో పుట్టిస్తారో అర్థం కాదు. ఇప్పుడు ఈ సనాతనంగా వచ్చి ఇవన్నీ చాలా మటుకు మనం వింటూ ఉంటాం, ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు, అట్ట చేయొద్దు, ఇట్ట చేయొద్దు అనేది. కానీ నాకేమనిపిస్తుంది అంటే మనుషులకి ఎవరికి అవకాశానికి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటారేమో ఇవన్నీ అనిపిస్తుంది. నిజం, నాకు ఇది అవకాశం కాబట్టి నేను మార్చుకుంటాను అంతే తప్ప ఇది ఎవరు సృష్టించేది దేవుడు చెప్పలే. నన్ను చాలా మంది అంటారనమాట. అంటే ఎప్పుడు 13 ఏళ్ళ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్తా ఉంటాను. నాకు ఎందుకంటే ఓం కూడా నాకు స్థలం అది ఇప్పించారు. స్వామివారు ఇవి తీసుకుని నామాలు సహస్రాలు తీసుకుంటారు, నామం పెట్టుకుంటారు, కాషాయ వస్త్రాలు కట్టుకుంటారు. అది ఆయన జీవన శైలి, ఆయన ఉండేటివి. నన్ను చాలా మంది అడిగారు. ఒక IAS ఆఫీసర్ కూడా అడిగాడు నన్ను, మీరు స్వామివారికి భక్తురాలు కదా, చాలా ఎక్కువ వెళ్తూ ఉంటారు ఆయన దగ్గర, మరి మీరు నామం ఎందుకు పెట్టుకోలేదు అని అడిగారు నన్ను. నాకు ఎప్పుడు చెప్పలేదు స్వామి నామం పెట్టుకోమని, రావద్దు నా దగ్గరికి. వాళ్ళు ఎట్టున్నా వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ జ్ఞానులు వాళ్ళు. ఈ మన భాగమైనటువంటి అందాలు బాహ్యంగా ఉండేటువంటివన్నీ వాళ్ళు పట్టించుకుంటారు. నేను ఏం బొట్టు పెట్టుకున్నా ఇది నా మనసు చూశారు, నేను చేసే పనులు చూశారు, అంత గౌరవిస్తారు. ఎందుకంటే నువ్వు చేసే పని, మీరు చేసే పనులు ఎవరైనా చేయాలంటే చాలా కష్టము. మామూలుగా ఏదైనా చేయగలుగుతారు కానీ మీరు చేసేది ఎవరు చేయలేరమ్మా అనే ఉద్దేశం ఆయనలో ఉంటది. ఆయన నా ఆకారాన్ని, నా డ్రెస్సింగ్ ని, దాన్ని ఆయన ఎప్పుడూ ఆయన విమర్శించలేదు. అట్లా కాదు ఇట్లా ఉండండి అని కూడా నన్ను ఎప్పుడూ అనలేదు నన్ను. కానీ బయట ఉంటారు చూడండి చుట్టుపక్కల, మనసు అనేది నిర్మలంగా పెట్టుకోవాలి, ఎటువంటి ఇది లేకుండా పెట్టుకోవాలి తప్ప ఈ బయట బాహ్యానికి అవసరం ఏంటి. తలలు బోడైనా తలుపులు బోడవునా అని ఏదో ఉంటుంది చూడు. మరి ఎన్ని వేసుకున్నంత మాత్రాన నామాలు చేసేసుకొని, సంవత్సరాలు చేసేసుకొని, మన మామూలుగా కాషాయ వస్త్రాన్ని వేసుకుని అంటే నీవు అన్ని మానుకుంటున్నావా, మానేస్తున్నావా? లేదు కదా. ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు? బాహ్యానికి నీకు ఇదేంటట్టు మాకు అవసరం లేదు. అది మనసు ఎప్పుడో మాది అయిపోయింది. దానికి శరీరానికి అది ఏమి ఉండదు ఇంకా. థ్యాంక్ యూ.